హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి. కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే మార్నింగ్ బాగా హెడేక్ వచ్చింది, అందుకే కొంచెం లేట్గా లేచాను. ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. కలశం పెట్టి వ్రతం అయితే ఏం చేసుకోను, నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకోవడమే. నిన్న సాయంత్రమే పూజ గది ఇల్లంతా తుడుచుకొని పూజ గది శుభ్రం చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు శుక్రవారం దేవుని ఫోటోలు తొడగకూడదు అంటారు కదా, చెప్పేసి నిన్న సాయంత్రమే దేవుని ఫోటోలు అన్నీ శుభ్రం చేసి మంచిగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే జస్ట్ పూజ చేసుకోవడమే. పూలు అయితే పెడుతున్నాను మంచిగా. పూలు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రమిదలల్లో నూనె పోసుకొని వత్తులు వేసుకుంటున్నాను. మేము వ్రతం చేసుకోపోవడానికి మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే వ్రతం అయితే మేము ఎప్పుడు చేసుకోలేదు. ఊళ్ళో చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చేసింది లేదు. అందుకే వరలక్ష్మి వ్రతం అంటే ఏం తెలియదు నాకు కొంచెం ఎక్కువ. యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు వ్రతం, కానీ ఇది ఎప్పుడైతే చేసుకోవాలి అని అనుకోలేదు. నార్మల్గా పూజ మాత్రమే చేసుకుంటాము. ఊళ్ళో అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పొద్దున్నే లేచి వంట చేసుకొని తినేసి 10 గంటల వరకే చేను కాడికి వెళ్తారు. వాళ్ళు ఇలాంటి పూజలు అంటే ఊళ్ళో ఎప్పుడు చేయకపోయేది. ఇప్పుడు అందరు చేస్తున్నారు. మా తెలంగాణ సైడ్ కొంచెం వరలక్ష్మి వ్రతం అంటే తక్కువనే చేసుకునేది అప్పట్లో. ఇప్పుడైతే చాలా మంది అందరు చేసుకుంటున్నారు. నేను కూడా చేసుకోవాలని ఉండే, చూస్తాం నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేద్దాం, చేసుకుందాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే పూజ చేసుకుంటాం అంతే. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చీర కట్టుకొని పూజ అయితే చేసుకుంటాం. అమ్మవారికి మంచిగా చీర కట్టుకొని నగలు పెట్టుకొని పూజ చేసుకుంటే నచ్చుతుందంట. అందుకనే ఎవ్రీ ఇయర్ అయితే చీర కట్టుకొని రెడీ అయ్యి పూజ చేసుకుంటాం. అమ్మవారికి నైవేద్యంగా అయితే సేమియా చేశాను, బనానా పెట్టిన. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నా, ఇంకా దీపం పెట్టేసి అవసరం లేదు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేది అద్దులే కింద. కొబ్బరికాయ అయితే కొట్టుకున్నా. ఇప్పుడైతే ఆరెత్తిస్తున్నా వారికి. స్టాప్ చేయండి, పొట్లు పెట్టుకునేది చూపి. మా పిల్లలు కూడా దేవునికి దండం పెట్టుకుంటున్నారు. పూజ చేసుకోవడం అయితే అయిపోయింది, అందుకని పూజ చేసుకోవడం అయితే అయిపోయింది. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే సింపుల్గా చేసుకుంటాను. ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి, తెలిసి తెలియక చేస్తుంటే. ఇప్పుడైతే కింద ఫస్ట్ ఫ్లోర్లో ఆంటీ ఉంటారు, తను పూజ చేసుకోవడానికి పిలిచింది. పూజ చేసుకుంటుందంట, రమ్మంది. ఇంట్లో కొంచెం పని ఉంది, రామ్మ హెల్ప్ చేస్తూ అని చెప్పింది. నేనైతే ఇప్పుడు కిందికి వెళ్తా, తనకి కాసేపు హెల్ప్ చేసి రావాలంట. వచ్చాక
మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. అయితే పూజ చేసుకుంటుండే పూజ చేసుకుంటా అంటే నేను మాత్రం వడలుని పూర్ణం బూరెలు ఉంటాయి కదా, అవి అయితే నాకే ఏమని చెప్తే అవి నేనే చేశాను. చేసేలోపు ఆంటీ పూజ అయితే అయిపోయింది. పూజ చేసుకోవడం అయిపోతుంటే ఆంటీ వాయనం ఇచ్చింది. తర్వాత ఆంటీ చెప్పింది, పొద్దున్నే చెప్పింది, ఇంట్లో వంట అయితే ఏం చేయకమ్మా, మా ఇంట్లోనే తినమని చెప్పేసి అయితే ఆంటీ. అందుకే నేను లంచ్ అయితే ఏం చేయలేదు, త్వరగా పూజ చేసుకొని అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆంటీ అందరినీ రమ్మని చెప్పేసి అంటే మా వారు పిల్లల్ని మేమైతే వెళ్ళినాము. ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే లంచ్ చేసినాం. లంచ్లోకి అయితే ఆంటీ దేవునికి పెట్టిన ప్రసాదాలు అంటే పులిహోర, బూరెలు, వడలు, శనగలు, ఇవి మళ్ళీ వైట్ రైస్, రసము, ఆలుగడ్డ ఫ్రై అయితే చేసింది. అందరం అయితే తినేసినాం. ఆ తర్వాత వాయినం తీసుకొని పైకి అయితే వచ్చేసినాం. వచ్చిన తర్వాత మాత్రం పడుకున్నాను. చెప్పాను కదా పొద్దున చాలా హెడేక్ వచ్చిందని చెప్పేసి, అందుకనే కొంచెం అన్ఈజీగా ఉండేది రోజంతా. కాసేపు పడుకొని వేసి ఇల్లంతా చేసుకున్న పొద్దున అంతా హడావిడిగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇల్లంతా ఎక్కడో ఉండేది. వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇప్పుడే అయితే పెట్టుకున్నాము, టీ తాగేసుకున్నాం. నేను వేసిన బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు కూడా తీయలేదు. బట్టలు ఇప్పుడే తీసుకొచ్చి బట్టలు అయితే అన్ని మడత పెట్టుకుంటున్నాం. టైం 7 అవుతుంది. ఈ లంచ్ అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లోనే చేసినామని చెప్పినా కదా. ఇప్పుడు డిన్నర్లోకి అయితే కొంచెం రైస్ కడిగి పెట్టుకున్నా, గ్యాస్ కూడా ఆన్ చేసిన. తొందరనే తింటామండి మేము ఎర్లీగానే, అందుకనే రైస్ పెట్టుకున్నాం. మా వారు చెప్పాను కదా రోజు నైట్ చపాతీ తింటాడు మా వారు, ఆయన కోసం అని చెప్పి చపాతీ పిండి అయితే కలిపిన. కొంచెం కూరనైతే సొరకాయ కూర వండుకుందామని కట్ చేసి పెట్టుకున్నాం. సొరకాయ ఒక 2 టమాటాలు ఇస్తే కొంచెం బాగుంటుందని చెప్పి 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే కూర వండుకుంటున్నా. కూర అయితే వండుకుంటున్నా, కుక్కర్లో వేసుకుంటున్నా. కుక్కర్లో వేసుకోవడానికి ఏంటంటే కారణం, సొరకాయ తీసుకొచ్చి 2 రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా. ఫ్రిడ్జ్లో పెట్టినది కొంచెం గట్టిగా అయిపోతాయి కదా, అందుకని చెప్పి కుక్కర్లో వేసుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది. అందుకనే కుక్కర్లోనే వండుకుంటాను నేను. ఒక 3 విజిల్స్ వస్తే చాలు, కుక్కర్లో మంచిగా ఉంటుంది కర్రీ. ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని అందులో కొంచెం నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకున్నా. ఇవైతే కొంచెం దూరగా వేగాలి. ఇందులోకి కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి అయితే కలుపుకుంటున్నా. తర్వాత ఇందులోకి సొరకాయ టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడైతే బాగా కలుపుకుంటున్నాం ఒకసారి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే కూర అయితే మంచిగా పర్ఫెక్ట్ అవుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని 3 విజిల్స్ రానిస్తే అయిపోతుంది. అయితే ప్రెషర్ తీసిన కొంచెం వాటర్ లాగా వస్తాయి కూడా, అందుకని చెప్పి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం దగ్గర పడియాలి. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడైతే అది కొంచెం మళ్ళీ ఉడకనిస్తున్నా. ఇంకో సైడ్ చపాతీ కూడా కాల్చుకుంటున్నా. ఇది అయిపోయినట్టే, చపాతీ కర్రీ అయితే అయిపోయినట్టే. టైం 9 అవుతుంది. మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసాము. గిన్నెలన్నీ కడిగేసుకున్నా, గ్యాస్ పొయ్యి అంతా చేసుకున్నా, పని అంతా అయిపోయింది. ఇప్పుడు పడుకోవడమే. కానీ 9 గంటలకే పడుకుందామా అని చెప్పి పిల్లలు అంటున్నారు. రేపటి నుండి ఇంకా 3 డేస్ హాలిడేసే ఉన్నాయి కదా, ఎలాగూ ఏదైనా మూవీ చూద్దామంటున్నారు. చూడాలి ఏం మూవీస్ బాగున్నాయో. పిల్లలతో చూసే మూవీస్ ఉన్నావా లేవా చూసి, ఈ రోజులలో మూవీస్ పిల్లలతో చూడాలంటేనే కొంచెం భయం వేస్తుంది, ఎక్కడ ఏ సీన్లు వస్తాయని చెప్పేసి. అందుకనే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఏమైనా ఉంటే పెట్టుకొని చూస్తాము, లేదంటే పడుకుంటాము. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.